నమస్తే ఓర్గల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్లో మొక్కలు నాటడం ద్వారా ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో నినాదంతో మొక్క పెంపకంపై ప్రచారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటాలని అన్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. अपने घरों के आसपास पौधे लगाएं। तो ये तस्वीर इस वक्त आपको दिखा रहे। साथ ही आपको ये भी बता दें कि आज प्रधानमंत्री नरेंद्र मोदी विश्व पर्यावरण दिवस के मौके पर एक खास कार्यक्रम में शिरकत करते हुए भी आज नजर आएंगे। दिल्ली के बुद्ध जयंती स्मारक पार्क में आज एक विशेष कार्यक्रम होने वाला है और इस विशेष कार्यक्रम में प्रधानमंत्री शिरकत करेंगे। फिलहाल विश्व पर्यावरण दिवस के मौके पर जब पौधारोपण किया गया तो उस दौरान की ये खास तस्वीर आपको दिखा रहे हैं। खुद प्रधानमंत्री आज पौधारोपण करते हुए नजर आए हैं और ऐसे में आप भी आज अपने घरों के आसपास पौधारोपण जरूर करें। साथ ही अपने बच्चों को भी बताएं और सिखाएं कि किस तरीके से हम विश्व पर्यावरण दिवस के इस खास मौके पर अपनी पृथ्वी को बचा सकते हैं, क्योंकि पौधे कहीं ना कहीं जीवन में काफ़ी महत्वपूर्ण है। और आगे आने वाले समय में जिस तरीके से ग्लोबल वार्मिंग की शिकायत कहीं ना कहीं हर कोई करता है, लेकिन ऐसे में पर्यावरण दिवस के इस खास बहुत ज़्यादा ग्लोबल वार्मिंग मनाया जाता है। तो विश्व पुनर्स्थापन, मरुस्थलीकरण और सूखे से निपटने की क्षमता, क्योंकि जब गर्मी बढ़ती है तो ऐसे में इस बार की थीम भी यही ध्यान रखें, रोज जरूर दें। तारीख में हमारे लिए पौधे और जो पौधे पेड़ हैं वो कितने ज़्यादा ज़रूरी हैं, ये खुद प्रधानमंत्री इस वीडियो पूरे देश और विश्व को प्रधानमंत्री देंगे आज विश्व पर्यावरण के इस खास मौके पर। और अगर इस विश्व पर्यावरण दिवस की हम बात करें तो पहली बार 1972 में आज లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 8న దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పంత్లో ప్రధానిగా మళ్లీ మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. జూన్ 4న భారత ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 293 సీట్లతో మెజార్టీ సాధించింది. దీంతో మూడోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో జూన్ 5వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు మోడీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశం కానున్నారు. हर कर्मचारी ने इतनी प्रचंड गर्मी में अपने बड़े गर्भ बचाना भी मुश्किल हो गया होगा। क्लीन स्वीप किया है। मैं इन सभी राज्यों और अरुणाचल प्रदेश, ओडिशा, आंध्र प्रदेश और सिक्किम विधानसभा के मतदाताओं का भी विशेष आभार से में देश ने बहुत बड़े फैसले। आप याद करिए, कोरोना का इतना बड़ा संकट आया है, हमारे संकल्प को नई मजबूती देता है, नई ऊर्जा देता है। इसकी संख्या 3 गुनी की। आज का भारत वैश्विक समाधान का हिस्सा भी बन रहा है। మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మోడీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదని అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు మోడీని రాజీనామా కోరారని అన్నారు. మోడీ హుందాగా రాజీనామా చేసి ప్రధానిగా తప్పుకుంటే బాగుంటుందని తెలిపారు. రాజకీయ విలువలు చెప్పడానికి మోడీ కానీ వాటిని పాటించరని విమర్శించారు. రాముడి పేరుతో ఓటు అడిగితే దేవుడే గుణపాఠం చెప్పాడని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ఎన్డీఏ ఇండియా కూటమికి సమానంగా ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ గ్యారంటీ పేరుతో వెళ్తే జనం తిప్పికొట్టారని, మోడీ కాలం చెల్లందని ప్రజలు
తీర్పునిచ్చారని అన్నారు. ఎన్నికల ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివని చెప్పారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గెలుపు ఓటమి అన్నిటికీ పిసిసి చీఫ్గా సీఎంగా తనదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. స్థాయిలో ప్రచారం కల్పించి ఎన్డీఏ కూటమి మనం విశ్లేషణ చేసుకుంది. ఎన్నికల బరిలో దిగినప్పుడే విస్పష్టంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలలో కూడా మేము చెప్పడం జరిగింది. వస్తే తర్వాత సమస్య అవుతుందని కూడా చాలా మంది సూచన. మరొక 8 భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మా 8 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు ఓట్లు సీట్లు కూడా రాష్ట్ర స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు. ఓడిపోవడం జరిగింది. పడిపోయినాయి అని అంటే సరిగ్గా పూర్తిగా రోజులు పూర్తి కాకముందే లేకుండా ప్రజలు తిరస్కరించారు. మోడీ గారికి 17 స్థానాలు. నా మొదటి ప్రార్థన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికదారి హై మై గైర్ జిమ్మేదారీ కే కామ్ నాయకుల యొక్క ఆత్మ గౌరవాన్ని కేటీఆర్ గారు నిన్న అంటున్నారు. కుట్రలతో వ్యవహరిస్తే ఆలోచన ఏదైతే చేస్తుండ్రో ఇది చివరికి మీ ఉనికి మీ మనుగడ 19 ఎన్నికలు జరిగిండ్రు. సమిష్టి నాయకత్వాన్ని పక్కన పెట్టిండ్రు. దానికి సంబంధించి ఎందుకంటే ఆయన నాయక వ్యక్తి అదే ఓడిపోవడం జరిగింది వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఓడించాలా 2023 శాసనసభ సీట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది. ఈరోజు పోతూ పోతూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది. చంద్రశేఖరరావు హరీష్ కేటీఆర్ చేసిండ్రు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలలో బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో 119లో కేవలం 3 సీట్లలోనే మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్. అది సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు. పూర్తిగా ఓట్ల బదలాయింపు, పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డారు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి. ప్రజాస్వామికవాదులు సెక్యులర్ ఫోర్సెస్ అందరూ కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 5 ఏళ్లుగా వైసీపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారని తెలిపారు. మా కార్యకర్తలను చిత్రహింసలు పెట్టారని, నా రాజకీయ జీవితంలో గత 5 ఏళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని అన్నారు. రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజమని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. ఈ ఎన్నికల చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు. ఊహించని విధంగా ప్రజలు ఫలితాన్నిచ్చారని, ఏపీలో తిరుగులేని తీర్పునిచ్చారని తెలిపారు. అవినీతి పరులకు ఈ ఫలితాన్ని చెంపపెట్టు అని అన్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో 5 ఏళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి డ్యామేజ్ అయిందని తెలిపారు. ఏపీ ప్రజలను జగన్ హరిగోసలు పెట్టారని ఆయన విమర్శించారు. కేసులతో ప్రజలను, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని ఇబ్బంది పడ్డాయో ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో
ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ. అంటే ఇన్ని ఎన్నికలు చూసిన, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు, నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో చూశాం కానీ ప్రజా వ్యతిరేకం వల్ల ఊహించని విధంగా వచ్చింది. ఇవన్నీ కోల్పోయే 0.38% ఓట్లు, 94,000 మళ్ళా 92,000, 91,000 పాలకులకు కాదు, మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాదు, ఎవరినైనా పట్టుకురావచ్చు. ఏవు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత కేసు డీటెయిల్ ఇక్కడ మేనిఫెస్టో ఇచ్చి ఈ కూటమిలో మంచి ఏలో భాగస్వాములుగా ఎకానమీ కుప్పగూలిపోయింది. ఆ పొలం పక్క నుండి ఇసుక తీసేస్తే అక్కడ భూగర్భ జలాలు ఉండవు. మేము మాట్లాడినట్టు గాని కరెంటు కొరతపైనే చర్చించేవాళ్ళం. అవన్నీ ఒక వ్యవస్థని కాదు, మేము చూపిస్తాం. 2003 నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. కాపు నేత ముద్రగడ సంచలన ప్రకటన చేశారు. తన పేరు మార్చుకుంటానని వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని, అలా చేయకపోతే తాను పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. అయితే నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ 70,000కు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో చేసిన శపథానికి కట్టుబడి ముద్రగడ తన పేరును మార్చుకుంటానని జూన్ 5వ తేదీన ప్రకటించారు. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకోబోతున్నట్లుగా ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా పత్రాలు రెడీ చేసుకున్నట్లుగా ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణం అంతా జగన్తోనే సాగుతుందని స్పష్టం చేశారు. వచ్చింది కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా అండి? సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ నిలిపి చూసుకుని మార్చుకుంటా అని చెప్పాను. గెజిట్ పబ్లికేషన్ ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా వారి దృష్టిలో ఉందో మీరు ఎవరైతే ప్రేమి తయారు చేయండి. మా తండ్రిగా తాతగా తగ్గించి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ వారు కానీ వైసీపీ జగన్ కానీ వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు. భవిష్యత్తు తరాల కోసం భుజాన వేసుకుని రాజకీయం చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
నా జీవితం అంతా మాటలు పడ్డానని అన్నారు. భారతదేశంలో 100కి 100% గెలిచిన పార్టీ జనసేన అని అన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు మార్పు కావాలి, పాలన మారాలి. ఇది కక్ష సాధింపు చర్యలు సమయం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పునాది వేసే సమయమని, అన్నం పెట్టే రైతుకు అండగా ఉంటామని, ఆడబిడ్డలకు కల్పించే సమయం, జవాబుదారీతనంతో పనిచేస్తామని అన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యత తీసుకుంటూ ప్రజలు నాకు చాలా బాధ్యత ఇచ్చారని ఆయన తెలిపారు. అందరికీ చాలా చారిత్రాత్మకమైన రోజు ఇది. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఇది. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం, ఏ మాట మీదైతే మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ, డబ్బులు వచ్చినాయని కానీ, ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో, నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21కి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన, లేదంటే మన జన సైనికులు వీరమై పాలన మారాలి అని ఆడబిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. ఉద్యోగాలు కానీ నేను మీకు చెప్తున్నాను, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100కి 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. వరంగల్ ఎంపీగా కడియం కావ్య చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత గెలిచిన మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1984లో ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి డాక్టర్ కల్పనాదేవి కాంగ్రెస్ అభ్యర్థి కమాలుద్దీన్ అహ్మద్ పై పోటీ చేసి 8450 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మళ్ళీ 1989లో ఆమె పోటీ చేసినా గెలవలేదు. ఆ ఎన్నికల తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగినా ప్రధాన పార్టీ మహిళలకు అవకాశం ఇవ్వలేదు. ఇండిపెండెంట్గా కొందరు బరిలో నిలిచినా గెలుపొందలేదు. మళ్ళీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కడియం కావ్య ఛాన్స్ ఇవ్వగా ఆమె బీజేపీ ఆర్యూడి రమేష్ అభ్యర్థిని 2,20,339 ఓట్ల మెజార్టీతో గెలిచి సత్తా చాటారు.
కాగా వరంగల్ స్థానంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన మొట్టమొదటిగా మహిళా ఎంపీ కడియం కావ్య రికార్డ్ సాధించిన గమనార్హం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ నల్గొండ జిల్లా కేంద్రంలో కొనసాగుతుంది. ఈ నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లో నమోదైన ఓట్లను 3 విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఓటు లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడానికి 2 రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థి గెలవకపోతే రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా విజేతను ప్రకటిస్తారు. మొత్తం 96 టేబుల్స్ పై ఓట్లు లెక్కిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంచింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో గద్వాల్ జిల్లాలోని మెడికల్ కాలేజ్ మంజూరు చేసుకోవడం జరిగింది. దాదాపు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో త్వరలోనే అన్ని పరికరాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి త్వరలో మెడికల్ కాలేజ్లో 300 పడకల హాస్పిటల్ను ప్రారంభించడం చేసుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం మెడికల్ కాలేజ్లో 50 అడ్మిషన్ త్వరలోనే తరగతులు కూడా ప్రారంభించి మెడికల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేసే పేద ప్రజలకు వైద్యం అందించే విధంగా మా వంతు కృషి చేసి ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు. చిరకాలంగా ప్రజలు ఇప్పుడో ఎదురు చూస్తున్న మెడికల్ కాలేజు ఈ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ కాబోతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో 50 సీట్లతోన మొట్టమొదటిసారిగా కాలేజ్ స్టార్ట్ కాబోతుంది. ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్వాల మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కాలేజీని ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. కాలేజీని అన్నీ కూడా కంప్లీట్ దశకు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ ఈ వారం 10 రోజులు నిన్ననే నీట్కి సంబంధించిన రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్లో ఒక 50 సీట్లతోన ఈ కాలేజ్ స్టార్ట్ కాబోతుంది. మళ్ళీ భవిష్యత్తులో దీనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. మంచి ఫ్యాకల్టీస్ రావాలి. మంచి ఫ్యాకల్టీస్తోన ఇక్కడ చదివే విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వారికి కూడా మంచి సహాయం చేసే, అంటే ఇక్కడ చదివిన విద్యార్థులు ఖచ్చితంగా భావి తరాలకి ఒక డెవలప్మెంట్లో వాళ్ళు కూడా ఒక భాగస్వాములు కావాలి. ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండే విద్యను అభ్యసించి వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి గ్రామాలలో మంచి హెల్త్ని ఇచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నివాసంలో మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పరకల శాసనసభ్యులు రేవుల ప్రకాష్ రెడ్డి, భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ల సత్యనారాయణరావు, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాని రాజేందర్ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సాంబయ్య, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు
ఎర్రవెల్లి స్వర్ణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యను ముందుండి నడిపించిన వర్ధనపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో అందించిన విజయానికి కృషి చేసిన వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజుని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన డాక్టర్ కడియం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.